జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఎల్లే ఇలంకిలియే இன்னமுறங்குதியோ ஷில் என்றலை மீன் மீன் நங்கை மீர் போதருகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்டேயுன் வாய் அரிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் நாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்கொல் வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றலிக்கு வல்லானை మాయనై పాడేలోరెంబావాయ్. జై శ్రీమన్నారాయణ. ఈ 15వ పాసురంలో గోపికలను లేపుట అనే కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇంతవరకు 9 మంది గోపికలను లేపారు. ఇప్పుడు 10వ గోపికను లేపుతున్నారు. ఈ వ్రతమునకు పూర్వరంగం సిద్ధము చేయుటలో మొదటి భాగం పూర్తయినది. రెండవ భాగంలో భగవానుని నివాసము చేరి అచ్చటి కావలివారులను పిదప నందయశోదులను చివరకు బలరామకృష్ణులు నీలాదేవిని లేపుటయు విషయములు గోదాదేవి చాలా రసవత్తరముగా పరాభక్తి పొరలుగా పాసురములలో వెల్లడించినది. ఇంతవరకు ఈ బయట గోపికల లోపల గోపికతో మాట్లాడుట, గదిలో బంధింపబడిన గోపిక లోపల నుండే బయట వారితో మాట్లాడుట, బయట ఉన్న గోపిక లోపల ఉన్న ఆమెను బయటకు రమ్మని ప్రబోధించడం, ఇవన్నీ యోగ సాధనలో జరిగే ప్రాణాయామ స్వరూపమైన ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలను సూచింపబడినవి. ఈ శరీరంలోని జీవాత్మకు శ్వాస ద్వారా ప్రాణం అందించుటే బయట గోపికల ప్రశ్న. పీల్చిన శ్వాసను తిరిగి బయటకు నిశ్వాసం ద్వారా విడుచుటయే లోపల గోపిక సమాధానం. ఈ రహస్యమే సంభాషణ రూపంలో చిత్రంగా చూపించారు మన గోదాదేవి. ఈ 15వ పాసురంలో గోపిక ఓ చిలుక అంటూ సంబోధించారు. దేవాలయాల్లో ఆండాళ్ల తల్లి విగ్రహానికి చేతిపై చిలుక వాలినట్లు చూపిన రహస్య సంకేతం. చిలుక మన్మధుని వాహనం. అంతేకాక వినిన మాట విన్నట్టే తిరిగి అప్పచెప్పటం చిలక పలుకు అంటారు. ఆచార్య తిరుమంత్రోపదేశం వినినట్లే తిరిగి ధారణ చేసి అనుసంధానం చేసి జపించుటయే ఈ చిలుక పలుకు. నీవు తప్ప మిగిలిన గోపికలందరూ వచ్చి చేరారమ్మా, కావాలంటే లెక్కించుకో తల్లి. అందుకు ఆమె సరే వస్తాను, వచ్చి నేనేమి చేయాలని అడిగితే, వీరు నీవు పరమాత్ముణ్ణి భక్తితో కట్టిపడేసిన దానవు, అందువల్ల చిలుక పలుకుల వంటి నీ మధురమైన వాక్కులతో నీవు గానం చేస్తుంటే పరమభోగ్యంగా ఉంటుందమ్మా. కువలయ పీడనమనే మదగజములను ముష్టిచాణూరులనే మల్లురును సంహరించిన కృష్ణ పరమాత్మ కళ్యాణ గుణములను నీవు గానం చేస్తుంటే మేము మైమర్చి వినాలని నిన్ను లేపుతున్నామమ్మా అని అంటున్నారు. ఈ కావ్యం ప్రతి పాసురంలోనూ పాడ పాడ పాడిప్పం అని పరమాత్మ గుణగానం చేయటంలో మాధుర్యాన్ని నొక్కి చెబుతున్నారు మన గోదాదేవి. అయితే ఇందులో ఒక రహస్యం ఉంది. నిజమైన భక్తుడు తను చేసే ఏ పనిని కూడా ఆఖరికి భగవన్నామ సంకీర్తనం చేయటం కూడా తాను భగవంతుడిని పొందడానికి సాధనంగా భావించరాదు. సాధనము సాధ్యము కూడా ఆ భగవంతుడే అనే భావం నరనరాల్లో జీర్ణించుకుపోవాలి. ఇక ఈ పాసురంలో 2వ అంతరార్థం లోపలే శ్రీమతే షటగోపాయ నమః అని శ్రీ నమ్మాళ్ళవారిని లేపుతున్నారు. తిరువాయన్మోళి అనే దివ్య ప్రబంధంలో పొలిగ అనే పాసురంలో భాగవత గోష్ఠిని చూసి ఆనందంతో మంగళాశాసనం చేసిన మహనీయులు. నమ్మాళ్ళవార్ల చరిత్ర అంతా విచిత్రము ఆశ్చర్యకరము అయి విరాజిల్లినది. వీరు పుట్టినప్పటి నుంచి కళ్ళు తెరవలేదు, ఏడవలేదు, పాలు త్రాగలేదు. తల్లిదండ్రులు చాలా దుఃఖించి శ్రీ ఆదినాథుని కోవెలకు తీసుకువెళ్లి అక్కడ ఒక ప్రదేశంలో కూర్చోబెట్టగానే వారు మెల్లగా పాకుతూ ఒక చింత చెట్టు దగ్గర పద్మాసనం వేసుకుని కూర్చున్నారట. ఎవరు పిలిచినా ఎంత పిలిచినా పలకరు. వీరిని మూగవాడని కొందరు, పిచ్చివాడని కొందరు తలచారట. చింత చెట్టు కింద 16 సంవత్సరాలు కూర్చున్న వీరి తేజస్సు షోడశ కళాపూర్ణమైన చంద్రబింబం వలె అభివృద్ధి చెంది అందమైన బాలునికి మారన్ అంటే మన్మధుడు అనే పేరు తగి ఉన్నదని అచ్చటి ప్రజలు ఆ పేరుతో పిలిచేవారట. కొందరు భక్తులు ముచ్చటపడి వారి ముంగురులు సెగముడి వలె చుట్టి పొగడ పూల దండలతో అలంకరించేవారు. అందుకే ఆయనకు ఉకుళాభరణుడు అనే పేరు వచ్చింది. ఆ మహానుభావునికి 16 ఏళ్లు వచ్చేసరికి తపస్సుతో పాటు అద్భుతమైన తేజస్సు ఎప్పుడూ వాడని పొగడపూల దండలు చూపర్లకు వింతగొలుపుతూ ఉండేవి. భగవంతుడైన ఆదినాథస్వామి స్వయముగా వీరు మా ఆళ్వారిలోని పలికారు అంటే నా పరివారంలోని వారు అని అర్థం. ఆనాటి నుండి నమ్మాళ్వార్లు అనే పేరు సార్థకమైంది. 16 సంవత్సరములుగా మీరు పొందుతున్న భగవదనుభవ సర్వస్వమైన తిరువాయన్మోడి మాకు అనుగ్రహించాలి. శఠగోపమునేంద్ర తాము సమాధి నుండి వెలికి వచ్చి
మా గోష్ఠిలో ప్రవేశించి మమ్మల్ని కృతార్థులను చేయండి అని శ్రీ నమ్మాళ్ళవారిని మేలుకొలుపుతున్నారు ఈ పాసురంలో. జయ శ్రీమన్నారాయణ.